పెన్షన్లు ఇస్తలేరు అంటున్నారు, రైతు రుణమాఫీ చేయలేదని విమర్శలు ఉన్నాయి కదా. పెన్షన్లు ఎక్కడ కూడా ఇవ్వలేదని కంప్లైంట్ రాలే ఇంతవరకు. పెన్షన్లు సక్రమంగా ఇస్తున్నారు. రైతు రుణమాఫీ అంటే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది. అది ఆయన కూడా ప్రశ్నించేటప్పుడు తను రైతు రుణమాఫీ చేస్తా అని 5 సంవత్సరాలు ఉంటే కూడా చేయలే. పోతూ పోతూ ఎలక్షన్ ముందర ఇది చేస్తే అప్పటికి కూడా సగం మందికి చేసినాడు, సగం మందికి చేయలే. ఆయన ప్రశ్నించడానికి కూడా అడగడానికి కూడా అర్హత లేదు కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ. ఇప్పుడు మన కేసీఆర్ సారు ఓడిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చి నల్గొండకే ఆడ నీళ్ళు ఇస్తలేరు, రేవంత్ రెడ్డి మొత్తం చెడగొడుతున్నాడు, పంటలు ఎండగొడుతున్నాడు అని విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ గారు గత సీఎంగా ఉన్నప్పుడే నల్గొండ జిల్లాను దత్తత తీసుకుంటానని చెప్పిండన్న. ఆ దత్తత కూడా మర్చిపోయి కూడా ఈరోజు పాలకులు మర్చిపోయి కూడా అట్లా కూడా అవకాశం ఇచ్చినా కూడా దాన్ని ఉపయోగించుకోలేదు కేసీఆర్ గారు. అందుకని ఈరోజు నల్గొండలో 12 సీట్లకు 11 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంపీ గారు కూడా రఘువీరెడ్డి గారు గెలవబోతున్నాడు, భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అల్లంపూర్ లోతలే అని చెప్పుకుంటున్నారు. లోకల్ అని చెప్పుకునేదే కానీ ఆయన ఎప్పుడు కూడా అక్కడ అందుబాటులో లేడు కదా. ఆయన ఒక ఐపీఎస్ అధికారి. ఎప్పుడైతే ఆయన ఈ మధ్యనే మేము వింటున్నాం ఆయన లోకల్ అని చెప్పాను. అంతవరకు ఆయన లోకల్ అని మాకు తెలియదు. కాకపోతే ఆయన బీఎస్పీలో ఉంటూ బీఆర్ఎస్ పైన, చంద్రశేఖరరావు గారి ఫ్యామిలీ పైన విపరీతమైన ఆరోపణలు చేస్తూ ఈ తెలంగాణకి పట్టిన చీడ, దీన్ని వదలగొట్టాలని చెప్పని అన్నవాడు మళ్ళీ ఈరోజు ఏం ఆశించి అందులోకి పోయినాడో జనం అంతా గమనిస్తున్నారు దాన్ని.